ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. మానవుడు ఎప్పటికీ తరగని సంపద కావాలనుకుంటాడు. శాశ్వతంగా ఆనందం పొందాలని కోరుకుంటాడు. అది పొందటం సులువే కానీ మనిషికి దూరదృష్టి లేక తొందరపాటుతో ప్రవర్తిస్తుంటాడు. సముద్రంలో అపారమైన రత్నరాసులున్న ఆ ఒడ్డున ఇసుకలో దొరికే గవ్వలు, శంకులు ఏరుకొని తెచ్చుకుంటాడు. సాయిబాబా చుట్టూ చేరిన భక్తులందరూ బాబా ఇచ్చిన ప్రసాదంతో కడుపు నింపుకొని ఐహిక కోర్కెలు తీరగానే ఆనందపడిపోయేవారు. నా దగ్గర సంచీల నిండా ఊది ఉంది, అడిగే వారే లేరు అనేవారు బాబా. ఆత్మజ్ఞానం పొంది పరమాత్మ ప్రాప్తికై ప్రయత్నించే వారికి బాబా చాలా తోడ్పడ్డారు. ఉపాసనీ బాబా, సాయి శరణానంద వంటి భక్తులు బాబా నుండి తాత్కాలికమైన సుఖ సంతోషాలు కోరలేదు. అందుకే బాబా వారికి అమూల్యమైన ఆధ్యాత్మిక సంపదను అందించారు. అయ్యో, మనకు మార్గదర్శనం చేసే బాబా మహాసమాధి పొందారే అని చింతపడనవసరం లేదు. బాబా సద్గ్రంథ రూపంలో మనకు జ్ఞానాన్ని అందివ్వటానికి సిద్ధంగానే ఉన్నారు. బాబా చరిత్ర, లీలలు, మహిమలు పుస్తక రూపంలో మనకి లభిస్తాయి. తొందరపడకుండా అందులోని ప్రతి వాక్యం అర్థం చేసుకుంటూ పారాయణ చేయాలి. పారాయణ అంటే నిష్ఠగా గ్రంథాన్ని పూజించి నియమం తప్పక రోజూ చదవాలి. అప్పుడు బాబా అమూల్యమైన సలహాలు, సూచనలు మనకు లభిస్తాయి. అవి వెలకట్టలేని గొప్ప దివ్య రత్నాలు. వాటి కాంతి మన అజ్ఞానపు చీకటిని తొలగిస్తుంది. జ్ఞాన దీపాన్ని వెలిగించి శాశ్వతానందాన్ని ఇస్తుంది. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.